నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం అడ్రస్పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెలపడంతో అడ్రస్పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండటంతో రోడ్డుపై బైఠాయించి డౌన్ టౌన్ జీహెచ్ఎంసీ అంటూ చెత్త లారీలను అడ్డుకున్న అడ్రస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి బండ్లగూడకి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న అద్రస్పల్లి గ్రామస్తులు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి వెంటనే నేను మాధవరెడ్డి నా పేరు. ఇక్కడ గుండ్ల చెరువు అని పురాతన చెరువు, మంచినీళ్ళ చెరువు ఉండే. ఆ చెరువు నుంచి వచ్చే నాలా మాకు పంట పొలాలకు వచ్చేది. ఆ నాలా కబ్జా చేసి డంపింగ్ యార్డ్ నీళ్లను మురికి వాటర్ నింపిరు. ఆ నీళ్లు రావడం వల్ల మా చేనులన్నీ 200 ఎకరాలు పడవ పెట్టుకోవాల్సి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఆ నీళ్లు ఏది వేసినా చేను చనిపోతున్నాయి. మాకు ఆ నీళ్లు క్లియర్ చేసి మాకు నాలా క్లియర్ చేయగలరని మేము కోరుతున్నాం. కాపాడండి కాపాడండి. జీహెచ్ఎంసీ కమిషనర్ రావాలి, రామ్కి యజమాన్యం రావాలి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి వెంటనే పీసీబీ అధికారులు ఇక్కడికి శాంక్షన్ చేసినందుకు, ప్లస్ ఇక్కడ గుండ్ల చెరువు అని చెప్పేసి చెరువు దాని యొక్క నాలాన్ని రామ్కి వాళ్ళు కబ్జా చేసినందుకు గాను ఇక్కడ అందరు బాధితులు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండి. కమిషనర్, నా పేరు సమ్మిరెడ్డి. మేము ఆల్రెడీ జేఏసీ తరఫున ఎన్జీసీ కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు ఆర్డరు కోర్టుకి వీళ్ళు జిహెచ్ఎంసీ మరియు రామ్కి మరియు పీసీబీ వాళ్ళు కలిసి మేము 4 దిక్కుల షిఫ్ట్ చేస్తామని అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇంకా దాన్ని ఎన్లార్జ్ చేయడానికి, ఇంకా ఎక్స్టెన్షన్ చేయడానికి 75 ఎకరాలు రామ్కి వాళ్లకు కబ్జా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇచ్చి ఇక్కడ గుండ్ల చెరువు మరియు మన నాలా కూడా కబ్జా చేసి ఇవాళ ఒకటి ఆల్టర్నేటివ్ ఒక లీచెట్ చెరువు కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది రామ్కి వాళ్ళు. దీనికి నిరసనగా మేము దాన్ని ఆ లీచెట్ వాటరు వాళ్ళు రామ్కి వాళ్ళు ప్రాసెస్ చేయాలి. వాళ్ళు ప్రాసెస్ చేయకుండా ఇవాళ చెట్లకు మరియు మన పొలాల గిలాలకు మన తాగునీరు మన మొత్తం నీరంతా కలుషితమైపోతుంది. ఆ నీరు వాళ్ళు వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మరియు ఆ భూమిని కూడా వెనక్కి ఇచ్చేయాలని, అదే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఆమె మాకు సపోర్ట్ చేయాలి, అట్టి భూమిని ఆమె వెనుక తీసుకోవాలని మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది మొత్తము ప్రాసెస్ అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. వాళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇవాళ జిహెచ్ఎంసీ అండ్ రామ్కి అండ్ పీసీబీ వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాల గురించి మాకు ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడి 10 లక్షల మంది ప్రజలను విముక్తి చేయగలరని మనం అప్పటి వరకు మేము ధర్నా విరమించేది లేదు, మేము వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.